అమెరికాలో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐలు మీరు జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే ఆ దేశంలో ఎన్నో సీక్రెట్ ఆపరేషన్స్ ఇక మన ఛానల్లోనే మీకు ఇలాగా ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ నా మీద వాడారు. వాళ్ళు ఎక్కడి నుంచైనా కూడా దీనిని ఆపరేట్ చేయగలరు. సో మాలో తీవ్ర స్థాయిలో మీకు నొప్పులను వాళ్ళు క్రియేట్ చేయగలరు. మీకు ఈ వీడియో పెట్టిన తర్వాత యూట్యూబ్ నుంచి మెసేజ్ వచ్చింది, ఇట్లాంటి వీడియోస్ పెట్టకండి. ఎందుకంటే ఒకసారి బిల్ గేట్స్ మీద నేను ఒక వీడియో చేస్తే ఛానల్నే వాళ్ళు ఆపేశారు. సో వాళ్ళకి తెలుసండి, వాళ్ళకి ఏం జరుగుతుందో వాళ్ళ దేశంలో బాగా తెలుసు. మరి ఇప్పుడు మీరు చూసారనుకోండి, ఏకంగా 20 మంది శాస్త్రవేత్తలు, ఇక్కడ అమెరికా అన్నారు అనుకోండి 12 మంది, ఇంకొక 8 మంది శాస్త్రవేత్తలు ఎవరు తర్వాత మాట్లాడదాము. సో ఒక్క యుఎస్లో ముఖ్యంగా వాళ్ళ మహానగరము వాషింగ్టన్, ఇక్కడ మాత్రమే 11 మంది శాస్త్రవేత్తలు మిస్టీరియస్ సర్కమ్స్టెన్సెస్లో ఐదర్ వాళ్ళు హత్యకు గురవుతున్నారు లేదా వాళ్ళు మిస్సింగ్. ఒక ఆర్మీ జనరల్ అయితే అద్భుతమైన అబ్జర్వేషన్ చేశాడు ఆయన. నేను ఆఫీస్కి నా ఫోన్ తీసుకెళ్ళడం లేదు, కళ్ళజోడు కూడా పెట్టుకోవడం లేదు, నేను నా చేతిలో తుపాకీ మాత్రమే తీసుకొని వెళ్తున్నాను. ఆయన భార్యకు చెప్తున్నాడు, గన్ను మాత్రమే క్యారీ చేస్తున్నాను, ఎవరో నన్ను ట్రాక్ చేస్తున్నారు. చూడండి, వాళ్ళ మిలిటరీ జనరల్ చెప్తున్నాడండి, గమనిస్తున్నారా? అలాగే మీకు ఒక 2-3 శాస్త్రవేత్తలు వాళ్ళ మిత్రులకు చెప్తున్నారు, రేపు నేను చనిపోతే, అంటే నేను చనిపోయానని వార్త నీకు వస్తుంది, వీళ్ళు ఇది పలానా సందర్భంలో ఈయన చనిపోయాడు అని అంటారు, లేదా నాకు నేనే ఈ మాట అన్నానంటే సెన్సార్ చేస్తారండి, ఇలా అయిపోయాను అని అన్నారు. నువ్వు మాత్రం నమ్మకు డియర్ ఫ్రెండ్, నమ్మకు. ఖచ్చితంగా దీని వెనుక పెద్ద కుట్ర ఉంది. ఇవన్నీ వీళ్ళు కొన్ని నెలల క్రితమే మాట్లాడుతున్నారు. 2025, 2026లో ఏకంగా మీకు దగ్గర 8 నుంచి 9 మంది శాస్త్రవేత్తలు, వీళ్ళు ఎవరు అంటే ఇప్పుడు అణుశక్తికి సంబంధించిన పరిశోధకులు, అలాగే అమెరికా మిలిటరీలో ఎన్నో ఏళ్లుగా ఉద్యోగాలు చేసిన వాళ్ళు, వాళ్ళ స్పేస్ ప్రోగ్రామ్, డిఫెన్స్ ప్రోగ్రామ్, అడ్వాన్స్డ్ వెపన్స్ తయారు చేయడంలో నిష్ణాతులు వీళ్ళంటే ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోతున్నారు. ఐదర్ వాళ్ళు మిస్సింగ్ లేదా చనిపోవడం. ఇప్పుడు ఆఫీస్కి వెళతాడు ఆ వ్యక్తి, తిరిగి రాడు, ఆ శాస్త్రవేత్త తిరిగి రాడు. ఒక 2 వారాల తరువాత ఒక లేక్ వద్ద లేదా ఒక పార్కులో ఇతని మృతదేహం దొరుకుతుంది. ఎలా చనిపోయాడో ఎవరికీ తెలియదు. సో ఇది అమెరికాలో పరిస్థితి. కాబట్టి ఇప్పుడు మిత్రులు నాకు పెడుతున్నారు కదా, ఇలా చాలామంది నాకు చేసి మా మీద కూడా ఇలాంటి అస్త్రాలను ప్రయోగించారండి. నేను 2 వారాల పాటు బెడ్ రిడన్ అయిపోయాను, డాక్టర్లు చెక్ చేసి ఏమీ లేదు కదా అంటున్నారు, కానీ ఎవరో నా మీద ఇలాంటి పల్సెస్ను వాడుతున్నారు, ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్సెస్. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, అమెరికా లాంటి దేశంలో ఒక గ్రూప్ ఉంటారండి, వాళ్ళు ఇలాంటి ఈఎంపీ మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు. అమెరికన్స్ మీద చెయ్యరండి, ఒక భారతీయుడు లేదా ఒక బంగ్లాదేశ్ వ్యక్తి, చైనా వాడు, వీళ్ళ మీద. సో వీళ్ళ పెరిఫెరియల్లో ఎవరు దొరుకుతారు, ఒకవేళ వీళ్ళు కూడా ఆ రంగంలో ఉన్నారు అనుకోండి, ఒక రీసెర్చ్ స్కాలర్ అనుకోండి, పిహెచ్డి చేస్తున్న వాళ్ళు అనుకోండి, వాళ్ళను టార్గెట్ చేసినప్పుడు వీళ్ళు ఏ లెవెల్కైనా వెళతారండి. ఎందుకంటే వాళ్లకు మానవత్వము ఇవన్నీ ఏమి పెద్ద పట్టించుకోరు. వాళ్ళ పరిశోధనలకు వీళ్ళు ఎలా ఉపయోగపడతారు, టార్గెట్ అడి. వాళ్ళ ట్రంప్ లాంటి వ్యక్తి ఉన్నప్పుడు వీళ్ళను మనుషులు అని కూడా అనడం లేదు కదండి, ఏలియన్స్ అంటున్నాడు. మా అమెరికన్సే మనుషులు, మీరందరూ ఏలియన్స్. ఇప్పుడు ఇది ఎంత దారుణంగా ఉందంటే, వైట్ హౌస్ నుంచి మీకు వార్తలండి, వాళ్ళ స్పోక్స్ పర్సన్ వాళ్ళు చెప్తున్నారు, మేము త్వరలోనే ఎఫ్బిఐకి అప్పచెప్పాము, సో వాళ్ళు నిజాలను బయట పెడతారు అంటే అవుతుందా? మీకు అనిపిస్తుందా? రేపు కాష్ పటేల్ గారు ఈ ఫైల్ తీసుకొని డొనాల్డ్ ట్రంప్ వద్దకెళ్తే అతనికి ఏమైనా వెళ్తుందా అండి? అతని మైండ్ సెట్టే వేరేలా ఉంటుంది. వీళ్ళు ఉంటే ఏంటి, పోతే నాకేంటి, నా వ్యవహారమే వేరు. ఎలా యుద్ధాలు చెయ్యాలి, ఎలా ఈ ఆయిల్ మార్కెట్ను మ్యానిపులేట్ చెయ్యాలి, ఇలాగ నా కంపెనీస్కి, నా ఫ్యామిలీకి బెనిఫిట్ ఏమిటి? ఆ శాస్త్రవేత్త ఉన్నాడా పోయాడా? ఫ్రెండ్స్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఒక 20 ఏళ్ల యువకుడు
ఒక న్యూక్లియర్ సైంటిస్ట్గా ఎదగలేడండి. ఎందుకంటే దీనికి అనుభవం కావాలి. న్యూక్లియర్ శక్తి ఎలా పనిచేస్తుంది, ఒక వెపన్ తయారు చేయాలనుకోండి, దీని వెనుక చాలా పెద్ద ఎక్స్పర్టైజ్ ఉండాలి. సో ఇదంతా మీరు గెయిన్ చేయడానికి, ఈ అనుభవాన్ని మీరు పొందడానికి ఒక 30 ఏళ్ల పాటు మీరు వాటి మీద ఉండాలి, ఆ ఫీల్డ్లో ఉండాలి. అలాంటి వాళ్ళే వీళ్ళందరూ. చూసారనుకోండి ఏజ్ మీకు 52, 54, 50 ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు చాలా చాలా సీనియర్స్, చాలా అనుభవం ఉండేవాళ్ళు. అందుకే ఈ ఫాక్స్ న్యూస్లో ఆ జర్నలిస్ట్ అడుగుతుంది, ఆ మేడం ఎవరిని, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని అడుగుతుంది, ఏమండి ఇలాగా ఇంతంత పెద్ద శాస్త్రవేత్తలు ఇలా చనిపోతూ ఉంటే ఇది మనకు నష్టము కదా అంటే, నష్టము కాదండి, అమెరికా బలహీన పడిపోతుంది గమనిస్తున్నా. ఎవరు, వాళ్ళ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ చెప్తున్నారండి, మనం బలహీన పడిపోతున్నాము. మీకు గుర్తుందో లేదో, ఈరాన్లో ఇలాగా న్యూక్లియర్ సైంటిస్టులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పోతూ ఉంటే ప్రపంచం అంతా అబ్బా గ్రేట్ మోజాద్ ఎంత గొప్ప పని చేశారు అందరూ మాట్లాడారు కదా. మరి ఇవాళ ఇదే పని అమెరికాలో జరుగుతుంది. ఎవరు చేస్తున్నారు, ఏ గ్రూపు చేస్తుంది? ఆఫీస్కి వెళ్ళిన శాస్త్రవేత్త తిరిగి రావడం లేదండి. అందుకే చెప్తున్నాను, భారతీయులు అక్కడ ఉన్నప్పుడు అనవసరమైన విషయాలలో మీరు కలగజేసుకోకండి. ఆ మిత్రుడు చెప్తున్నాడు, నేను FBI ఆఫీస్కి, నువ్వు ఎందుకు వెళ్ళడం? FBI ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఇలా కంప్లైంట్ ఇచ్చాను, తరువాత వాళ్ళ అధికారులు నన్ను అంటే మీరు లిటరల్గా ఇరుక్కుపోతారండి. ఈ టార్గెటెడ్ కిల్లింగ్స్ అని ఉంటాయి చూసారా, చాలా చాలా ఎక్కువైపోయి. అది ట్రంప్ వచ్చిన తరువాత ఇలాంటి వ్యవహారాలే నడుస్తున్నాయండి, సేఫ్గా లేదు. కాబట్టి మీరు ఎందుకు వెళ్తారండి? డాలర్లో మీ సంపాదన చూసుకోవడానికి, అది మాత్రమే చెయ్యండి. మీ సంపాదన చూసుకోండి, ప్రశాంతంగా ఇంటికి రండి, తిరగండి, అంతే తప్ప ఇలాంటి వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అవ్వకండి. చాలా చాలా డేంజర్. ఇంకొక 2.5 ఏళ్ళు భరించాలండి, తప్పకుండా భరించాలి. ఇందులో ఇలాంటి ఇబ్బందుల్లో పడకండి. ఇప్పుడు ఈ పరిస్థితి చూడండి, 20 మంది శాస్త్రవేత్తలు అన్నాను. అమెరికాలో మాత్రమే 12 మంది శాస్త్రవేత్తలు, టాప్ మోస్ట్ వాళ్ళండి, వాళ్ళ రంగంలో నిష్ణాతులు. సో వీళ్ళందరూ వెళ్ళిపోయారు, అందరూ చనిపోయారు. ఇప్పుడు ఇదే పరిస్థితి మీకు చైనాలో చూడండి, మీకు అగ్రరాజ్యాలు చైనాలో దగ్గర 8 మంది శాస్త్రవేత్తలు. ఇప్పుడు నిన్న మాట్లాడాను, హైపర్సానిక్ మిసైల్స్ గురించి మాట్లాడాను. భారత్ యొక్క లెవెల్ అంటే రష్యా చైనాలో కూడా ఇలాంటి టెక్నాలజీ లేదు, పరిజ్ఞానము లేదు అని మాట్లాడాను. ఇవాళ మీరు చైనాలో చూసారనుకోండి, ఈ హైపర్సానిక్ టెక్నాలజీ మీద ఎవరైతే శాస్త్రవేత్తలు పనులు చేస్తున్నారో, పరిశోధనలు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా పోతున్నారు. అందుకే చెప్తాను, భారత్ ఈ రంగంలో నంబర్ 1 కంట్రీగా ఎదగడానికి 100% అవకాశాలు ఉన్నాయి. సో ఈ టైంలో చైనాలో ఇలాంటివి జరగడం, సో మనం ఎందుకు ఈ రంగంలో ఉండాలి, హైపర్సానిక్ మిసైల్స్ గురించి మనం ఎందుకు ఆలోచించాలంటే ఇవే కారణాలు. ఉత్తినే మనం మాట్లాడడం లేదండి, కనెక్టింగ్ ద డాట్స్ చూశారు అనుకోండి. అమెరికాలో ఏం జరుగుతుంది, రష్యాలో ఏమిటి, ఇవాళ చైనాలో 8 మంది టాప్ మోస్ట్ శాస్త్రవేత్తలు ఇదే రకంగానే మిస్సింగ్ లేదా డెడ్ అండి. వీళ్ళు హైపర్సానిక్ టెక్నాలజీ, అలాగే డిఫెన్స్ రంగము, అడ్వాన్స్డ్ వెపన్స్ ఇందులో ఉన్నవాళ్ళు. సో వీళ్ళు 8 మంది, టోటల్గా 20 మంది. మరి CIA వాళ్ళు చైనా వెళ్ళి ఈ పనులు చేస్తున్నారా? చైనా వాళ్ళ ఏజెంట్స్ అమెరికాలోకి వచ్చి ఇలాగ టాప్ మోస్ట్ శాస్త్రవేత్తలను లేపేస్తున్నారా? మొత్తానికి ఇది ఒక సేఫ్ వరల్డ్ కాదు. ట్రంప్ ఉండగా ఈ ప్రపంచము సురక్షితంగా ఉండదండి. ఇక్కడ ఈ పరిస్థితిలో మనము మన స్కిన్ని కాపాడుకోవాలి. భారతీయులుగా అమెరికాలో నివసించే వాళ్ళు మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అవసరము లేని ఏ విషయాల్లో కూడా మీరు కలగజేసుకోకండి, సేఫ్గా ఉండండి. మీ పని ఏంటో మీరు చూసుకొని ఇళ్ళకి వెళ్ళిపోండి. ఇదే అక్కడ సినారియో. మీరు గమనిస్తున్నారో లేదో, నాకు వస్తున్న వార్తలు మాత్రం ఇలాగే ఉన్నాయి. కాబట్టి మీ సురక్షితం అనేది భారత్కు చాలా చాలా ముఖ్యం. అవునంటారా కాదంటారా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.